ఆయన మెడలో పునుకల మాల వేసుకుంటాడు, పుర్రెల మాల వేసుకుంటాడు. నాకే ఓ బంగారు రుద్రాక్షమాల ఉందే, పరమశివుడికి బంగారంతో ఓ గొలుసు చేయించేవాళ్ళు లేరండి లోకంలో. ఆయన కర్మ ఎందుకు ఆయనకి మెడలో పునుకల మాల? శంకర భగవత్పాదులే చెప్పారు ఒక చోట, బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమశివాయ. ఆయన ఈ సృష్టినంతటినీ ప్రారంభం చేసేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారిని సృజించి వేదాలను ఇచ్చాడు. ఇచ్చి నువ్వు లోకాలని సృష్టి చెయ్యి అన్నాడు. బ్రహ్మగారు సృష్టి అంతా చేసి మొట్టమొదట ఆయు ప్రమాణం చేత త్రిమూర్తులలో పడిపోయే లక్షణం ఉన్నవాడు బ్రహ్మగారు, అందుకని పడిపోతుంటాడు. శరీరం పడిపోయినప్పుడు అయ్యో పాపం నేను చెప్తే లోకాల్ని సృష్టించిన చతుర్ముఖ బ్రహ్మగారి పుర్రె కూడా ఇలా నేల మీద పడి ఉండడమే బాగుండదని ఒక తడప తెచ్చి ఆ పుర్రె గుచ్చి తన మెడలో వేసుకున్నాడు ఓ గౌరవానికి. ఇప్పుడు ఆ పుర్రెల మాల చాలా పెద్దదైపోయింది. అంటే ఇంతమంది బ్రహ్మలు వచ్చారు, ఇన్ని కల్పాలు వచ్చాయి, ఇన్ని మాటలు యుగాలు వచ్చాయి, ఇంత సృష్టి